అవర్ ఛానల్ హాయ్ అండ్ మామ అఫీషియల్. ఎట్లున్నారు అందరు? మంచిగా ఉన్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇయ్యల్లటి మన ముచ్చట ఏంటంటే ఇయ్యల్ల కూడా బ్లాగే ఈరోజు తీసి చూపిస్తా. మా హాయన్ బాబా అయితే ఇంకా లేవలేడు, పడుకున్నాడు. ఇంకా ఇప్పుడు లేవాడు. అందుకే నేనైతే పనంతా చేసుకున్నా. వంట చేసిన, బట్టలు విండిన అంతా. ఇప్పుడు ఇక బట్టలు ఎండేయాలి. ఆ ముల్లెలు అవి మొత్తం హయాన్ బొమ్మలే. కింద ఇక్కడ పెట్టుకోవడానికి జాగా ఉండదు కాబట్టి అక్కడ తలిగేసినాయి. ఇక తలుపుకి వెనుక ఫస్ట్ ఈ బట్టలన్నీ తీసి మడతపెట్టి తర్వాత ఇవి ఎండేయాలి. మేము రాత్రి డీమార్ట్కి వెళ్ళాం. ఆ సామాను కూడా అన్నీ జాతరేయాలి డబ్బాల. డీమార్ట్కి అయింది కూడా బ్లాగ్ తీస్తాను అనుకున్నా కానీ పోయి చూసే వరకు మంది చూడిగా ఒకరు నూక్కునుడు, కొట్టుకునుడు, దుబ్బుకునుడు, ట్రాలీలో బట్టే నూక్కునుడు. ఒక్కొక్కరైతే సామాన్ తీసుకోవడానికి లేకుండా మొత్తం లైన్ కట్టిరు బిల్డింగ్ కాడన. అయితే భయపడే అందుకే బ్లాగ్ అయితే తీయలేదు. ఆయనతో ఎక్కడన్నా నూకిరనుకో, ఏ సందులో పోయి పడితే ఆయనతో ఫోన్ మళ్ళీ దొరకదు. అందుకైతే బ్లాగ్ అయితే తీయలే. నా మాటలకు మన పొట్టుడు మిసులుతా ఉన్నాడు. హయాన్ ఏ బాబు హలో, నవ్వుతుండు లేచిండు. గుడ్ మార్నింగ్. ఆయన అయితే రోజు పొద్దున గుడ్ మార్నింగ్, పండుకోగానైతే గుడ్ నైట్ అయితే కంపల్సరీ చెప్తాడు రోజు. అట్లా నేర్పియాలి కొన్ని. ఏయ్ హాయ్ ఫ్రెండ్స్. వీడియోలో అయితే ఏం ఎక్కువ మాట్లాడాలి కానీ బయటనైతే వీడియో తీయకముందు చెప్తాడు, హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అని చెప్తాడు. వీడియో రేపు మాటనేమో చెప్పాడు. చెప్పు ఏమని చెప్తాను? హాయ్ నైన్ మామ ఫిషియల్ అని చెప్తాడు అందరికీ కదా. చాలా నిద్ర ఇంకా వంటవా? పండుకో కొంచెంసేపు చాలా తెలియగా స్నానం చేసి టిఫిన్ చేయాలి. స్కూల్ కోడ్ ఉంది అలా పోతావా? లేదు. ఎందుకు ఉంది? స్కూలు లేదు. సమ్మర్ క్యాంప్ ఉంది. అల్లు లేరా? ఎటు వేరు? బుయ్యి వేర్రా. మరి నువ్వు పోవా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? ఎప్పుడు? స్కూల్ చాలైనాకనా? ఈరోజు మంగళవారం. ఇక్కడ జాతర, మారు ఆయి జాతర అని ఉంటుంది ముంబైలో. మారు ఆయి అంటేనట పోషమ్మనట. ఇక్కడ మా మొత్తం అటు లోపలికి ఉంటుంది గుడి. అక్కడ ఇండ్లేముండే, ఓన్లీ గుడి ఉంటుంది అక్కడ. ఇయ్యాల జాతర, ఇయ్యాల రేపు 2 రోజులు ఉంటుంది జాతర. ఒకవేళ పోతే అది కూడా బ్లాగ్ తీసి పెడతా. ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంటిగా టిఫిన్ కూడా చేసేసి పనంతా చేసుకొని అయితే డీమార్ట్ సామాన్ నిన్న రాత్రి తెచ్చినవి ఉన్నాయి కదా, అవి అయితే మొత్తం డబ్బాలల్లో పెట్టుకోవాలి. ఇక తీసి ఏమేమి తెచ్చినామో చూద్దాం ఒకసారి, మీకు కూడా చూపిస్తా. ఫస్ట్ ఏది చేద్దాం అప్పే? నాకు తెలిసే చిన్న సంచి, ఎందుకంటే దల్లవాడి సామాన్లు ఉన్నాయి కదా అన్నీ. ఇవి ఓవలకు అమ్మో హయానికి డీమార్ట్కైనా ప్రతిసారి 10 మంచి చాక్లెట్స్ అయితే ఇస్తాం. రోజుకొకటి తింటాడు. ఇక మళ్ళీ నెల దాకా లేదు. ఇక ఏది నెలని కాదు, సామాన్ ఎప్పుడు అయిపోతే అప్పుడు మళ్ళీ డీమార్ట్కైనప్పుడే తెస్తాడు. బయట కొన్ని ఎక్కువ దుకాణంలో. హయానికి జెల్లీ చాక్లెట్స్ అంటే కూడా బాగా ఇష్టం. అందుకే ఇవి నెక్స్ట్ ఫ్రూటీ కూడా ఒకటి తీసుకున్నాం. ఇవి కూడా చాక్లెట్స్. ఇంకేం కావాలి? ఈ సంచి మొత్తం హయాన్ పేరు చెప్పుకొని మేము కూడా తింటాం అనుకో. మజా. ఎండలు బాగా కొడుతున్నాయి కదా, రోజు ఒకటి తాగుతారని చల్లగా పెట్టుకొని. తర్వాతనైతే నూనె ప్యాకెట్స్. మీకు ఫస్ట్ అయితే నూనె క్యానే తెచ్చుకుందాం 15 లీటర్లది. కానీ ఇప్పుడు ఆగురా. కానీ ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం కదా. ఫస్ట్ మేము అప్పుడు 6 ఉన్నప్పుడు నూనె క్యాన్ తెచ్చుకుందాం మా అత్తమ్మలు ఇట్లా అందరూ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు అలా అక్కడనే సెటిల్ అయ్యారు కాబట్టి మేము ప్యాకెట్లే తెచ్చుకుంటున్నాం. అంతగానం ఇది కాదు కదా. ఇవి సోప్స్, ఇవి బిస్కెట్స్ అంతే. నూనె ప్యాకెట్. అయాన్ నీ అన్నీ సంచులు వేసుకో. ఇంకొకటి రస్క్ ప్యాకెట్ కూడా తీసుకున్నా. బ్రెడ్ ప్యాకెట్, బ్రౌన్ బ్రెడ్. ఇక్కడ బ్రెడ్ అక్కడ బ్రెడ్ వేరే ఉంటుంది. అక్కడ మంచిగా మెత్త ఉంటుంది, ఇక్కడ అంత మంచిగా ఉండదు బ్రెడ్. అందుకే బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకున్నాం. ఇదే హెల్త్కి మంచిగా కూడా తీసుకున్నాం.
ఈసారి ఇంకా సామాన్లు అన్నీ ఉన్నాయి, అన్నీ కొనుక్కున్నాడే. ఇక్కడ పప్పులు ఉప్పులు అన్నీ కొనుక్కున్నాడే. శనగపప్పు, మినప్పప్పు, రవ్వ, ఇడ్లీ రవ్వ, ఇది చక్కెర, ఇది మ్యాగీ, 2 మ్యాగీ ఎక్కువ చేసుకోము, ఎప్పుడన్నా 15 రోజులకు ఒకసారి అట్లా చేసుకుంటాం. ఇది మాకు హ్యాండ్ వర్క్ మాత్రం ఇట్లనే కాదు, ఎవరైనా నచ్చితే అని అటుకులు. ఇక్కడ కంపల్సరీ ఏదో ఒక టిఫిన్ చేసుకుంటాం కదా, షాంపూ, ఇది ఇంకా సబ్బులు. దానికోసం ఇంకొకటి చాకస్ కూడా తీసుకుందాం, పాలల్లో వేసుకొని తింటున్నాను. ఇది ఒకటి ఆల్రెడీ తిన్నాడు ఉట్టిగానే, పాలల్లో వేసుకోవాలి. తింటావా? చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయి. పట్టుకో. ఇవన్నీ సామాన్లు ఇప్పుడైతే డబ్బాలలో చదువుకోవాలి. ఇగో అయాను షాంపూ బాటిల్ పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తుండు. చెయ్యి చెయ్యి చెయ్యి. ఇంకా ఇంకెట్లా చేస్తారు ఎక్సర్సైజ్? చేయి. బాగా తిన్నాక ఎక్సర్సైజా? స్పేస్ కొంచెమే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇట్లా జాగా ఇట్లాంటి స్టీల్ డబ్బాలు అయితే ఉంటాయి. అన్నీ స్టీల్ డబ్బాలను అయితే నేనైతే చదువుకుంటా. ఇట్లా కాలైన డబ్బాలల్లో తీసుకొని విదోముకొని ఆ సామాన్లన్నీ అయితే ఇంట్లో నింపుకుంటా. ఇప్పుడైతే ఈ సామానాన్ని ఆ స్టీల్ డబ్బాలు వేసుకొని ఎట్లా అయిపోతే అట్లా చిన్న డబ్బాలలోనైతే నింపేసుకోవాలి. టైం 12 అయింది కాబట్టి మందిర్లోనైతే హారతి అవుతుంది. సాయిబాబా మందిర్ మొన్న జాతర అయింది, 1వ తారీఖు. బ్లాగ్ పెట్టినా ఎవరన్నా చూడకుండా ఉంటే చూడండి. ఎల్లడికై తింటే ముచ్చట. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్ అందరికీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే కామెంట్ కూడా వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. హయాన్ బాయ్ బాయ్ బోల్. ఏ బోల్ బోల్ బాయ్ బోల్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.